నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సరిగ్గా ఒక రోజు ఉంది. సో మరి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ రాష్ట్రమంతటా ఎదురు చూస్తూ ఉంది. సో మరి 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బ్రాహ్మిన్ సంబంధించిన నాయకులందరూ కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు, సో మరి ఎవరు గెలుపు అవకాశాలు ఉన్నాయనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బ్రాహ్మిన్ సంఘాలకు సంబంధించిన నాయకులు శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ప్రధానంగా మీ బ్రాహ్మిన్ సంబంధించిన నాయకులందరూ ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది ఈ ఉప ఎన్నిక అనేది? నా పేరు తులసి శ్రీనివాస్ అండి. నేను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మాజీ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడిని, ఇప్పుడు ఏబిఎఫ్ సెక్రటరీగా ఉన్నాను. మేము వివిధ బ్రాహ్మణ సంఘాలు అందరితో సిటీలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలందరినీ కూడా పర్సనల్గా కలవడం, తిరగడం, మీట్ చేయడం జరిగింది. ఈ 8 రోజుల్లో మా ప్రయాణంలో కూడా మాకు వచ్చిన ఫీలర్ ప్రకారం ఖచ్చితంగా 80% ఓట్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ వన్ సైడ్గా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ గుర్తుకి వేస్తారండి, చేయి గుర్తుకి. ఓకే. సో అంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు వస్తూ ఉంది. సో ఒక ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మీకు సంబంధించి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మరి అంటే అభివృద్ధి అనేది జరగట్లేదా, 6 గ్యారెంటీలు అమలు కావట్లేదా అంటే ఏం చెప్తారు సార్? సార్ మా సమాధానం ఒకటే సార్, గురువు ఎందుకు ఇచ్చా మాటలు వద్దు. ఇవన్నీ తెలియదు ఎవరి కింద ఎంత నలుపుందో. అద్దంలో ముఖం చూసుకో. మీ ప్రభుత్వం కాదు, మీ పార్టీ రాష్ట్రాన్ని సాధించడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటివి, మీరు చేసిన కార్యక్రమాలు ఏంటివి. నిజంగానే అభివృద్ధి పదంలో ఈ హైదరాబాదు పరిగెట్టి అలసిపోయి మళ్ళీ అలసిపోయి ఉంటే మంచి ఆర్థిక వనరులతోటి లాభసాటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకని? మీ భాష, మీ లాంగ్వేజ్ ప్రకారమే మీరన్నీ కోట్లే అప్పు అనుకుందాం, ఎక్కువ కోట్లు వద్దు. కాంగ్రెస్ చెప్పింది, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు అన్నీ తప్పు అనుకోండి. మీరు అంటారు 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు, ఆ అప్పే అనుకుందాం. అది మట్టుకు ఎందుకైందండి? ఒకవేళ అంతా మీరు ఐటీ తీసుకొచ్చి అంత అభివృద్ధి చేసి నగరాన్ని ఎక్కడికో పరిగెట్టించేసి ప్రపంచ స్థాయిలో బ్లింకెట్ పక్కన, ట్రంప్ పక్కన నిలబెట్టి ఉంటే ఆదాయం పెరగాలి కదా. తెలంగాణకి ఆదాయం మేజర్ 60%, హైదరాబాద్ గుండెకాయ కదా, విత్ ఇన్ రింగ్ రోడ్ ఫెర్ఫులర్ ఏరియానే కదా. మరి నీకు అప్పు ఎందుకు అవుతుందండి? నువ్వు దిగిపోయే రోజు కూడా నువ్వు నెలనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 30 తారీఖు ఇస్తూ కొంతమందికి 2వ నెల కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు బెనిఫిషరీస్ను ఇవ్వలేదు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది వారి సమస్యలు అన్ని, ఒకళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ పోతున్నారు. మరి అంత అభివృద్ధి చేసినప్పుడు అయితే అన్ని మాటలు చెప్తారు కదా, మీరు ఎందుకు అప్పులు చేయవలసిన అవసరం వచ్చింది? కారణం ఏంటి? సో ఈరోజు వాటినన్నింటినీ ఒక సక్రమైన గాడిలో పెట్టి మా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్యులు, సహచరులందరూ కూడా ఒక విధానపరమైనటువంటి సిస్టంలో అన్నిటినీ సక్రమైన మార్గంలో నడిపించుకుంటూ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ అన్నిటినీ తీసుకుపోతూ ప్రజలకి, మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ, అదేవిధంగా సంపన్న వర్గాలకి, మిడిల్ క్లాస్ పీపుల్కి, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి అందరినీ సమతుల్యంగా చూస్తూ తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా, ప్రధానంగా బ్రాహ్మిన్స్ విషయానికి చూసుకుంటే మరి ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఎలక్షన్ టైంలో అందరూ హామీలు ఇస్తూ ఉంటారు, ఎలక్షన్ తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. సో మరి ప్రధానంగా మీరు దానికి సంబంధించిన నాయకులు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు సార్? బ్రాహ్మణుల పట్ల ఔదార్యం చూపించి ముందు నుంచి కూడా మనం ఒకసారి బేరీ చేసుకుంటే సింపుల్గా 2 వర్డ్స్లో చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అత్యధికంగా రాజకీయం ఎదిగింది, మంచిగా బాగుపడ్డది బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీలో. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్నా, ప్రధానమంత్రులు తీసుకున్నా, కేంద్ర మంత్రులు తీసుకున్నా, మంత్రులుగా తీసుకున్నా, బ్యూరోక్రసీలో తీసుకున్నా మంచి హోదాల్లో ఉండేవాళ్ళు. అది క్షీణించుకుంటూ పోయింది ఒక పంద. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక బ్రాహ్మణ పరిషత్ అని చక్కగా ఎవరి పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులను డిస్టర్బ్ చేశారు. వారికి అన్ని రకాల స్కీములు అని చెప్పి ఏవి సరైన విధానంలో అందించలేదు. 2021-22 సంవత్సరంలో ఇంటర్వ్యూలు చేసి విద్యార్థులను యుఎస్ పంపించడానికి హరీష్ రావు గారు ఇంత పొడుగు లెటర్లు ఇచ్చిండు, అలాట్మెంట్ లెటర్లు, మీకు ఫండ్స్ శాంక్షన్ అని.
ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పులు చేసి బ్యాంక్ లోన్లు పెట్టి ఊళ్ళో పొలాలు అమ్ముకుని ఇంట్లో హైదరాబాద్లో చిన్న ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకుని ఫ్లాట్ అమ్ముకుని వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఈ రోజుకి డబ్బులు ఇచ్చినోడు గతిలేడు. మొన్న మా శ్రీధర్ బాబు గారు మా బ్రాహ్మణ పక్షపాతి మంచి ఉన్నత విద్యావేత్త వారు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మొన్న 25 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్పర్స్ చేశారు. మరొక 25 కోట్లు కూడా డిస్పర్స్ చేస్తున్నారు. అక్కడ ఒక భవనం 10 ఎకరాల భవనం కట్టించారు మాకు. ఆ భవనాన్ని చాలా గ్రాండ్ ఇనాగ్రేట్ చేశారు. ఈ భాగంలో స్వామీజీలు వస్తుంటారు. ఇది కళ్యాణ మండపం, ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, అంతా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు. అల్టిమేట్గా మాకు ఏమొరిగిందంటే ఆ భవనం ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ చేతుల్లోనే పెట్టుకురు. కమ్మ సంఘానికి భవనం ఇచ్చారు, వాళ్ళ సొంతం బాయ్. బంజారాకి ఇచ్చారు, వాళ్ళ సొంతానికి బాయ్. వెల్మాలకి ఇచ్చారు, వాళ్ళ సొంతానికి బాయ్. మరి మా కులాలకి ఎందుకు మా సంఘాలకి ఇయ్యరు? మాది ఒక అంబర్లా ఆర్గనైజేషన్ ఫామ్ చేసి మాకు కూడా ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణుడు పూజా విధానానికి ఈ సంఘాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో బ్రాహ్మణుడిది ముందు పాత్ర హిందూ ధర్మంలో. మరి నువ్వు అందులో నాన్ వెజిటేరియన్ ఫంక్షన్లు చేస్తే బ్రాహ్మణుడు పోయి ఒడిగేడ చేసుకుంటాడు, పెండేడ చేసుకుంటాడు, అపరకర్మలు ఏడ చేసుకుంటాడు. నువ్వు ఆ బ్రాహ్మణ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పుడు దాన్ని వెజ్ నాన్ వెజ్ ఎవరైనా ఫంక్షన్ చేసుకోవచ్చు అని ఇస్తే ఎటువంటి ధర్మాన్ని పాటి చేసినట్టు? అంటే కళ్ళబొల్లి మాటలు, ఒక మంత్రి పదవి లేదు, ఎవరిని హానర్ చేయలేదు. అంతసేపటికి అలా 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 ఎవరైనా కనిపించగానే టక్కన కాలు మొక్కాలి బయట పబ్లిక్లా, లోపల పోగానే చెప్తాను కొట్టాలి. ఇది స్కీమ్ అప్పటి నడిచింది. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే మరి ఇక్కడ నవీన్ యాదవ్ గారు, యాదవ్ బిడ్డ ఉన్నారు. సో మరి ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రౌడీ అని, అదేవిధంగా అన్ని రకాలుగా అటు బీజేపీ ఎంఐఎం అభ్యర్థి అంటూ ఉన్నారు. సో వీళ్ళు ఈ రెండు పార్టీలకు ఏం సమాధానం ఇస్తారు సార్? ఇప్పుడు బీజేపీలో మైనార్టీ సెల్ లేదా? బీజేపీలో కూడా మైనార్టీ సెల్ ఉంది కదా, ఎందుకు పెట్టిరండి మీరు? హిందూ పార్టీ డిక్లేర్ చేసుకో, తీసేయి మైనార్టీలు నీ దగ్గర నుంచి. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఇమ్మడ? వీళ్ళ దాంట్లో మైనార్టీ సెల్ లేదా? కారు పార్టీలో వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు కదా. అరే నువ్వు తీసుకుపోయా ఓసీ గారు, సో మేము పట్టుకుని బెతలాడేమని గుంజుకొచ్చి తాడేసి కట్టుకున్నాం మాయమ్మడ. వారికి ఇక్కడ జరుగుతున్నట్టు అభివృద్ధి నచ్చింది. వాళ్ళ యొక్క ముస్లిం సోదరులు కష్టపడకూడదు అనుకున్నాను ఆయన. రాబోయే ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు. సార్ ఇప్పుడు అల్టిమేట్గా ఎన్నికంటే స్థానికుడి యొక్క సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించేవాడు గెలవడం స్థానిక ఎన్నిక. ఇట్స్ నథింగ్ బట్ ఏ ఎన్నికైనా కూడా. సో ఎమ్మెల్యే దగ్గర నుంచి కిందికి వచ్చే ఎన్నికలన్నీ అలాంటివే. ఒక ఎంపీలదే కొంచెం అట్లా బాధ్యత అంత మీద పడదు. వీళ్ళందరికీ హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మరి ఓవైసీ గారికి ఆ మాత్రం జ్ఞానం లేదా ఎవరితో పోవాలి, ఎట్లుండాలనేది వారికి తెలుసు. వారి యొక్క ముస్లిం సోదరులకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి రావాల్సినటువంటి దామాషా ప్రకారం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్లు కానీ, వసతులు కానీ అన్నీ బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి వారు కూడా జనజీవన సమితిలో నక్సలైట్లు కలిపినట్టుగా ఒక మంచి ప్రభుత్వంలో వచ్చి కలిసి ఈ రోజున మాతో నడుస్తున్నారు మా ముఖ్యమంత్రి గారితో. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ఇక్కడ హస్తం గుర్తు పక్కా గెలుస్తుంది. సో మరి ఫైనల్గా ఏం చెప్తారు మీ బ్రాహ్మణ్ సంబంధించిన సమాజానికి? మరి నవీన్ యాదవ్కు ఎందుకు ఓటేయాలి అనే దాని విషయం ఏం చెప్తారు మరి వాళ్ళకి? సార్ ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గత ప్రభుత్వాల్లో చూసుకున్న, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకున్న ధూపదీప నైవేద్యాలు అంటే అణగారిపోయినటువంటి దేవాలయాలను పునరుద్ధరించాలి, హిందుత్వం బతకాలి, హిందూయిజం పునరుద్ధరించాలి, దీన్ని తీసుకెళ్లాలంటే బ్రాహ్మణుడితోటే సాధ్యమని ధూపదీప నైవేద్యాల పథకం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ తర్వాత పరంపరలో అన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు చూస్తే మరి మా శ్రీధర్ బాబు గారు కూడా మళ్ళీ ధూపదీప నైవేద్యాలు ఉన్న స్కీమ్ని ఇంకా అమౌంట్స్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి బ్రాహ్మణ విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకి మాకు నగరం సరౌండింగ్స్లో ఒక మంచి వసతి భవనం కట్టించడానికి ఇట్లాంటి రకరకాల పథకాల మీద వారు దృష్టి పెట్టారు, చేస్తున్నారు. మరి ఇంత చక్కటి ఆలోచన చేసే నాయకుల్ని, ప్రభుత్వాన్ని వదిలేసుకుని మేము వేరే వాళ్ళకి ఎందుకు పని చేస్తామండి? 100% మా బ్రాహ్మణ సోదరులందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. థ్యాంక్ యూ సార్.